CREOCLIPS. Friends, నేను వచ్చేసి క్రియేటివ్ వీడియోస్, సినిమాటిక్ వీడియోస్, సినిమాటిక్ స్టైల్ అంటే క్రియేటివ్ వీడియోగ్రఫీ వీడియో కాకుండా చేస్తాను. కాకపోతే ఇవాళ నేను ఇందులో టెక్ న్యూస్ తీసుకొస్తాను. ఆ టెక్ న్యూస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు జరిగిన రెండు సంగతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచిస్తారు, క్రియేట్ చేసుకుంటారు కూడా. ఫస్ట్లో ఏదో ఒక నేమ్ ఇచ్చి చేసుకుంటారు. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత వాళ్ళకు ఒక యూనిక్ నేమ్ కావాలి, నాకు ఒక బ్రాండింగ్ నేమ్ కావాలి నా ఛానల్కి అని ఆలోచిస్తారు. కాకపోతే కొంతమందికి ఆ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో సెట్టింగ్స్ వెళ్ళదు, దాని గురించి చెప్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏ పర్పస్లో నేనంటే మనం యూట్యూబ్ ఛానల్ లింక్ సెండ్ చేయమని అన్నప్పుడు వాళ్ళ లింక్ కాపీ పేస్ట్ చేసి సెండ్ చేస్తారు. కాకపోతే ఆ యూట్యూబ్ ఛానల్ లింక్లో A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 1 to 9 నెంబర్స్ ఉంటాయి, అండ్ స్లాష్ యాష్ మొత్తం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో మనం అది కాకుండా మార్చుకోవడానికి అంటే ఇది 100 సబ్స్క్రైబర్స్ బిలో ఉన్న వాళ్ళకి కాదు ఈ ఆప్షన్, 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు అందరికీ చేసి చూపిస్తాను. 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఎటువంటి యూఆర్ఎల్ అంటే మీ youtube.com/ తర్వాత మీ ఛానల్ నేమ్ వచ్చేలాగా యూఆర్ఎల్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. అంటే youtube.com/ CREOCLIPS అని కొడితే నా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది, యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో మీ ఛానల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఛానల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఛానల్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఛానల్ ఓపెన్ అయ్యి పక్కన మీ ఛానల్ నేమ్ కనిపిస్తుంది. అందులో అయితే ఎలా కనిపిస్తుందో CREOCLIPS అని ఎలా కనిపిస్తుందో అలాగే మీకు మీ ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది. పక్క పక్కన గేర్ సింబల్ ఉంటుంది సెట్టింగ్స్లో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో మెనూ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, మీ లాస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్, మీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అందులో మీ పేరు పక్కన మీ సర్నేమ్, మీ లాస్ట్ నేమ్ పక్కన ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ నేమ్ని ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత మీకు ఓకే బటన్ ఉంటుంది. పేరు అనేది సేవ్ అయిపోతుంది. మీరు మీ యూట్యూబ్ బ్రౌజర్లో మీ నేమ్ చేంజ్ చేసుకున్నారు కదా, కానీ ఇప్పుడు ఓపెన్ చేసిన యూట్యూబ్ బ్రౌజర్ కాదు. నేమ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి. మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్లో యూట్యూబ్ అని టైప్ చేయండి. యూట్యూబ్ అని టైప్ చేస్తే మీ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందాకలాగా మీ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మీకు మీ ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దానికి వస్తే ఒక 4th or 5th ఆప్షన్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సెట్టింగ్స్ ఆప్షన్ పైన మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలో ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్. ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. మీరు అలా క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని ఓపెన్ అవుతాయి. మీ అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఓపెన్ అవుతాయి. ఆ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఏమేమి ఉంటాయంటే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అండ్ లార్జ్ వీడియోస్ అండ్ లైవ్ స్ట్రీమ్ ఎనేబుల్, ఈ కస్టమ్ యూఆర్ఎల్ ఎనేబుల్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మానిటైజేషన్ గురించి తర్వాత నేను చెప్తాను. ఈ కస్టమ్ యూఆర్ఎల్ బాక్స్లో మీకు పైన ఎలిజిబుల్ ఫర్ కస్టమ్ యూఆర్ఎల్ క్లైమేట్ హార్ ఉంటుంది. ఆ హార్ పైన క్లిక్ చేసిన మరియు కిందికి వస్తే ఎనేబుల్ ఉంటుంది. ఎనేబుల్ పైన క్లిక్ చేసిన రెండు ఒకే దగ్గరికి తీసుకెళ్తాయి. కాబట్టి మీరు కింద ఎనేబుల్ పైన ఒక ఆప్షన్ వస్తుంది, క్లైమేట్ హార్ అని. అక్కడ క్లైమేట్ హార్ పైన క్లిక్ చేయండి. ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో వాళ్ళు సజెస్ట్ చేసే నేమ్స్ అనేది నేమ్ అనేది ఉంటుంది. ఒకటి వాళ్ళు సజెస్ట్ చేసిన మీ ఛానల్ నేమ్ ఉంటుంది. రెండవది ఇంకొక కింద నేమ్ వస్తుంది. ఆ నేమ్ ఏంటంటే దానిపైన మీరు క్లిక్ చేసినట్టయితే మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎటు ఉండాలనేది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అంత అవసరం లేదు. కాబట్టి మన ఛానల్ నేమ్ వాళ్ళు సజెస్ట్ చేసిందే పెట్టుకున్నాం. వాళ్ళు సజెస్ట్ చేసిన దానిపైన మీరు క్లిక్ చేయండి. కింద ఐ హ్యావ్ అగ్రీ అని ఉంటుంది. ఐ హ్యావ్ అగ్రీ అనే దానిపైన టిక్ మార్క్ చేసిన తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ వస్తుంది, చేంజ్ యూఆర్ఎల్ అని. ఆ చేంజ్ యూఆర్ఎల్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇంకో బాక్స్లో కన్ఫర్మ్ చాయిస్ అని అవుతుంది. ఓకే చేయండి. కన్ఫర్మ్ చాయిస్ పైన మీరు ట్యాప్ చేసిన తర్వాత అది కొంచెం లోడ్ అవుతుంది. మీ యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. మీ యూఆర్ఎల్ అనేది చేంజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ అనే ఆప్షన్ మళ్ళీ కాపీ చేసుకోండి. ఆ లింక్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ మెసేజ్లో కానీ ఇందులో అయినా కానీ ఒకసారి పేస్ట్ చేసి చూడండి నేనేమో